హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ స్టాప్ సర్టిఫైడ్ రివ్యూస్. నేను మీ అర్జున్. సో ఈ వారం నేను మీ అందరి ముందుకు మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఒక్కడు మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చాను. సో కథలోకి వెళ్తే బేసిక్గా అజయ్ అయిన ఒక కబడ్డీ ప్లేయర్ నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. ఇందులో భాగంగా టీం మొత్తంతో కలిసి కర్నూలు వెళ్తాడు. సో అప్పటికే కర్నూలులో ఆల్రెడీ ఫేమస్ అయిన ఫ్యాక్షన్ లీడర్ ఓబుల్ రెడ్డి స్వప్న అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కాకపోతే స్వప్నకి ఓబుల్ రెడ్డి అంటే ఇష్టం ఉండదు. సో ఎలాగైనా స్వప్నని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో స్వప్న అన్నయ్యలిద్దరిని ఓబుల్ రెడ్డి చంపేస్తాడు. సో స్వప్నాన్ని ఓబుల్ రెడ్డి బారి నుంచి కాపాడడానికి వాళ్ళ అమ్మ నాన్నలు ఆవిడని యూఎస్ పంపే ప్రయత్నం చేస్తారు. అది తెలుసుకున్న ఓబుల్ రెడ్డి స్వప్నాన్ని ఆపి రిటర్న్ తీసుకొచ్చే టైంలో అనుకోని కారణాల వల్ల అజయ్ ఓబుల్ రెడ్డిని కొట్టి స్వప్నాన్ని కాపాడతాడు. అసలు విషయం తెలుసుకున్న అజయ్ స్వప్నాన్ని ఎలాగైనా సరే అమెరికా పంపించాలని ప్రయత్నం చేస్తుంటాడు. మరోపక్క ఓబుల్ రెడ్డి అజయ్ని ఎలాగైనా సరే చంపేసి స్వప్నాన్ని పెళ్లాడాలనుకుంటాడు. ఈ గ్యాప్లో స్వప్న అజయ్ని ప్రేమించడం అండ్ అజయ్కి ఆ విషయం తెలిసి ఎలాగైనా సరే ఓబుల్ రెడ్డిని చంపి స్వప్నాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో బేసిక్గా ఇది స్టోరీ లైన్ అనమాట. దీనికి ఒక కబడ్డీ బ్యాక్ డ్రాప్ అండ్ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అండ్ పాత బస్తీలో ఉన్న ఒక గ్యాంగ్ వర్స్ని కలిపి తీసిన అద్భుతమైన కథ అనమాట. సో కథ విషయం పక్కన పెడితే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మనం మాట్లాడాల్సిన వ్యక్తి అజయ్. ఇందులో మహేష్ బాబు అజయ్ అనే క్యారెక్టర్లో అద్భుతంగా నటించాడు. పాత బస్తీలో ఒక లోకల్ గైకి ఉండాల్సిన యాటిట్యూడ్, ఇంట్లో చేసే అల్లరి, ప్రేమ, బాధ అన్ని ఎక్స్ప్రెషన్స్ని అద్భుతంగా పలికించాడు. అండ్ మహేష్ బాబు కెరియర్లో ఒక్కడికి ముందు ప్రిన్స్ అనే ట్యాగ్ లైన్ ఉంటే ఒక్కడి తర్వాత సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగేంత అంటే అంత స్టార్డమ్ తీసుకొచ్చిన మూవీ అనమాట ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఓబుల్ రెడ్డి. ఎస్ గైస్, సో ఓబుల్ రెడ్డి అనే క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ నటించాడంటే అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే జీవించాడు. ఒక సైడు కరడు కట్టిన ఫ్యాక్షనిస్ట్గా, ఇంకో సైడ్ భగ్న ప్రేమికుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్లలో అయితే చిన్న బామడిది ఇది నీకు, పెద్ద బామడిది ఇది నీకు అంటే అలాంటి డైలాగ్స్లో ఆ ఏడుపు కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆ పొగరు, ఆ రౌడీయిజం అద్భుతంగా నటించాడు. అండ్ వీళ్ళిద్దరూ కాకుండా సినిమాకి పెద్ద ఎసెట్ భూమిక. అప్పటిదాకా గ్లామర్ డాల్ అన్న పేరు ఉన్న భూమిక ఈ మూవీ తర్వాత ఆ పేరుని మొత్తానికి తుడిచిపారేసింది. ఎందుకంటే ఈ మూవీలో 2.5 hours ఎక్కడ ఓవర్డోస్ గ్లామర్ కనిపించదు. ఒక సైడ్ ఇష్టం లేని పెళ్లి చేసుకోకుండా, ఇంకో సైడ్ ఇష్టమైన వాడికి ఆ ప్రేమను తెలియజెప్పకుండా పడుతున్న బాధని అద్భుతంగా పలికించింది. సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కాకుండా సినిమాలో అద్భుతంగా నటించింది తెలంగాణ శకుంతల అండ్ ధర్మవరం సుబ్రహ్మణ్యం. తెలంగాణ శకుంతల ఒక ఫ్యాక్షనిస్ట్ మదర్కి ఎలా అయితే మోల్డ్ చేసుకోవాలో ఆ క్యారెక్టర్ తగ్గట్టు అంత మోల్డ్నెస్ తీసుకొచ్చి అద్భుతంగా నటించింది. అండ్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు యూజువల్గా కామెడీ టైమింగ్ అద్భుతం అనమాట. సో ఇది నటినటుల పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా మూవీ రివ్యూ విషయానికి వస్తే ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీనో లేకపోతే ఒక ఫ్యాక్షన్ స్టోరీనో కాదు. ఇది ఒక పక్కా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాలి. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంటే ఆబ్వియస్లీ గుణశేఖర్ గారు. సో ఈ సినిమా కోసం అప్పట్లో పాత బస్తీ ఫ్లేవర్ కోసం చార్మినార్ సెట్ని వేశారు. ఆ సెట్ని గుణశేఖర్ గారు ఎంత అద్భుతంగా వాడారంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూవీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చార్మినార్ అనేది ఒక క్యారెక్టర్ అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే మూవీలో ప్రతి ఇంపార్టెంట్ సీన్ కూడా చార్మినార్ మీద తీయడం అద్భుతంగా తీశారనమాట. అండ్ ఈ సినిమా తర్వాత అప్పట్లో ఉన్న యంగ్ హీరోస్ మొత్తం గుణశేఖర్ గారు వెనకాల క్యూ కట్టారు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా గుణశేఖర్ గారితో సినిమా తీయాలని చాలా ట్రై చేశారు. అండ్ అప్పట్లో లాస్ట్లో ఉన్న సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ఈ సినిమా తర్వాత భారీగా ప్రాఫిట్స్లోకి వచ్చింది. సో టోటల్గా చెప్పాలంటే ఇది మహేష్ బాబు కెరీర్లోనే కాదు, మొత్తం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ మూవీ అనమాట ఒక్కడు. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ ద మూవీ స్టాప్ సర్టిఫైడ్ రివ్యూ ఫర్ మూవీ ఒక్కడు. సో ఇలానే మీకు కూడా బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉంది, అది ఫ్లాప్ అయిన సినిమా కావచ్చు, బాగా హిట్ అయిన సినిమా కావచ్చు, జస్ట్ కామెంట్ డౌన్ బిలో. సో నేను ఆ మూవీకి మీ అందరి కోసం రివ్యూ చెప్తాను గైస్. అండ్ టిల్ దెన్ హ్యావ్ ఫన్, టేక్ కేర్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ స్టాప్. అండ్ మై నేమ్ ఈస్ అర్జున్, సైనింగ్ ఆఫ్. బాయ్.